నమస్తే తల్లి. కనిపించదా మీకు? మా రమాదేవి, ఇదేనా మీ ఇల్లు మరి ప్రస్తుతానికి? ఇదేనండి. ఎక్కడ వండుకుని నేను చర్చిలో ఏదో పాక ఏదో గుర్తుండేది కదా, అది పడిపోయింది. పడిపోయినంత వరకు ఏం చేస్తున్నారు మీరు? ఇద్దరు వయసులోనే ఉన్నారు కదా. నేను పని చేయలేను, నేను పనికి వెళ్ళలేను. మీది ఎన్నో పెళ్ళండి? ఇవిడిది 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎందుకు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు? ఒక ఫస్ట్ లో గొడవలు ఉండి ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు ఇది ఇక్కడ ఉండేవారా? ఇదే ఇంట్లో? రెండో ఆవిడ ఆమె చనిపోయిందండి, బాలేని జబ్బు చేసి. ఇంకొక ఆడపిల్ల. ఆ పాప ఏది మరి? ఆ పాప కూడా మా అక్కయ్య తీసుకొచ్చింది పెంచుకుందామని. తీసుకొస్తే నెల రోజులకి ఆ పిల్ల కూడా పాలయ్యి చనిపోయింది చిన్నప్పుడు. ఈవిని పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళు అయింది? నేను పెళ్లి చేసుకుని అవుతుందండి 20 సంవత్సరాలు అవుతుంది. ఒక వైఫ్ పోగా ఇంకొక వైఫ్ని రెడీ చేసుకుంటున్నారు, కానీ ఇల్లు పాడవుతుంది కదా, పాడవక ముందే మనం ఇల్లుని రెడీ చేసుకుందామని మాత్రం అనుకోలేదు. ఏం చూసి పెళ్లి చేసుకున్నారు ఈయనమ్మా? ఏం చేస్తాండి, మా అమ్మోళ్ళు చేసారు. ఇల్లు వాకిలని చూడాలి కదా, కనీసం ఆయన ఏం పని చేస్తారు ఏంటనేది కూడా చూసుకోవాలి కదా పెళ్లి చేసుకునే ముందు. చేసేవాడిని. దెబ్బలు తగిలినారు, గడ్డలు తగిలిన ఒకసారి మైండ్ పని చేయదు. ఎప్పుడు దెబ్బ తగిలింది? ఇప్పుడు పెళ్లి చేసుకోక ముందా? చేసుకున్న తర్వాత. అయితే పురుగు ఏం కరిచింది మీకు? పురుగు ముట్టుకుందండి, రక్తం. పురుగు ముట్టుకుందా అంటే పామా? హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? మీకు అలా పాము అది కరిచినప్పుడు బాగానే ఉన్నారా అప్పటి నుంచి? అప్పుడు మేము వస్తా ఉంటుంది. ఈవిడ్ని మళ్ళీ పెళ్లి చేసి ఈవిడికి మొదటి కళ్ళు కనిపిస్తున్నాయమ్మా మీకు? మొదటి నుంచి కనిపించవా? హైదరాబాద్ తీసుకెళ్తే కళ్ళు కనబడినామని పెళ్లి చేసుకున్నారా? కొంచెం కనిపించేవా? అసలు కనిపించదు. ఈవిడ తినడానికి వంట ఎవరు చేస్తారు? మీరే చేస్తారా? మరి ఎలా చేస్తారు? అట్టాగా చేస్తానండి. అట్టా అమ్మా కనబడుతుంది అనమాట. కొంచెం ఆయన తెచ్చిస్తాడండి కొట్టు కాడికి వెళ్ళి. కొట్టు దగ్గరికి వెళ్ళి తెస్తారు. మరి ఇంట్లో వంట ఏది ఏంటి ఎలా తెలుస్తుంది? అట్టగట్ట చేస్తా, అంచనాగా చేసేస్తున్నారు వంట. ఎవరు ఈయన మీకు ఏమవుతారు? మా తోడుకోవాలి. ఏమమ్మా వీళ్ళ పరిస్థితి మరి ఇలాగా? అది మీరు వీడియోలో పెట్టినప్పుడు ఉంది, ఇప్పటికి అలాగ ఉందేమో అనుకుని వచ్చాను నేను. మీకు ఫంక్షన్ వస్తుందా తల్లి? ఎంత? 6,000 వస్తాయండి. 6,000 వస్తున్నాయి. మీకు కాలం గడిచిపోతుంది. పెళ్ళి అందుకే చేసుకున్నారు ఈవిడ్ని? ఓకే, ఈవిడికి ఫంక్షన్ వస్తుందని ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారు. మీరు కష్టపడకుండా నాన్న, నువ్వు ఇచ్చిన డబ్బులు చక్కగా హోటల్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నారు. సంసార బాధ్యత కలిగిన వ్యక్తి కాదు ఇతను. నీకు నిలబడడానికి నీళ్ళు లేనప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఇంకో ఆడదాన్ని తెచ్చి రోడ్డు మీద పడుకోబెడతావా? 4 కమ్మలు తెచ్చి ఒక 10, ఇప్పుడు వచ్చిన 6,000లో 3,000 మీరు తిని ఇంకో 3,000 నెలల కొంచెం దాచారనుకోండి, ఒక 10,000 అయితే ఒక కర్రలు కమ్మలు వస్తాయి. దాన్ని నిలబెట్టుకోవాలి. మీ ఇంట్లో మీరు తినాలి, మీ ఇంట్లో మీరు పడుకోవాలి. రోజు చర్చిలో పడుకుంటే వాళ్ళు ఒకరోజు అసహించుకుంటారు. పొద్దున్న ఏం తిన్నారు? టిఫిన్ చేసి. ఎక్కడ? ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే హోటల్. ఎంత అయింది టిఫిన్కి? 60 రూపాయలు అయింది. మరి భోజనానికి ఎంత అయింది? 100 రూపాయలు. పనికి వెళ్ళకన్నా రోజుకి 300 ఖర్చు పెడుతున్నారా? అవునా? అప్పుడు ఎంత అవుతుంది? ఈయన ఒక్కడికి 10,000 అయిపోతుందా? రోజుకి 300 అంటే నెలకు 10,000 అయిపోతుంది నీ ఒక్కడ తిండికి. రోజు హోటల్ ఎందుకు తింటామండి, మా ఆవిడ వండుతుంది. నీ ఆవిడ ఉండడానికి ఇల్లు ఇది? రోడ్డు మీద ఎక్కడ ఉంటుంది? మామూలుగా పడకముందు. సరే, నేను ఇప్పుడైతే వీళ్ళకి ఏమి ఇవ్వను. మీరు ఇక్కడ మట్టి అది వేస్తే ఇప్పటికప్పుడు నేను ఫోన్పేల ద్వారా, నాకు ఫోన్పేలు ఉండవు నేను వేయడానికి. నేను ఇంకెవరో ఒకరికి మా వాళ్ళ టీం ఉంటుంది, వాళ్ళ ద్వారా వేయించడం అయితే చేస్తాను. ఏమ్మా, ఇప్పటికైతే నేను రేషన్ ఇస్తాను, వంట చేసుకోండి. నేనైతే ఇద్దాం అనుకున్నాను కానీ ఒక 20,000 ఎంతో, కానీ ఈయన చూసి నాకు ₹1 కూడా ఇవ్వబుద్ధి కాలే. వెళ్ళండి. లీటర్ శివ ఏడి? ఆ 20,000 ఏదో మీకు మీరు కొంచెం బాధ్యత తీసుకుంటానంటే నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా? అలాగే. నీకు ఇల్లు కావాలా? మీ ఆయన కావాలా? ఇల్లు లేదని వెళ్ళానండి. ఇల్లు లేదని వెళ్ళా. మా తమ్ముడు కూడా ఇల్లు లేని ఎక్కడ ఉంటామని వాళ్ళు తిడుతున్నారు నన్ను. తిట్టరేంటి? వర్షాలు అప్పని ఇల్లు వేసినాక వెళ్ళదు కానీ అంటున్నారు మా తమ్ముడు మా నాన్న. మా నాన్న ఒప్పుకుంటా. రేపు ఫస్ట్కి డబ్బులు వస్తాయి కదా, ఫస్ట్ 1,000 బాధ్యత కలగాలి కాబట్టి ఫస్ట్ ఈవిడ దగ్గర డబ్బులు తీసుకోండి. ఈయనకేం డబ్బులు ఇవ్వకండి. పని చేసుకో, నువ్వు తినడానికి నువ్వు పని చేసుకుని నువ్వు కష్టపడి తిను. ఇజ్రాయేల్ ఫస్ట్ ఇవాళ నుంచి మొదలు పెట్టండి. అక్కడ ఉన్న చెత్త అంతా కూడా పడేయండి బయట. ఈయన పని చేస్తున్నాడో లేదో నాకు వీడియో తీసి పెట్టండి. ఓకేనా?
పని చేస్తేనే ఇప్పుడు వంటే చేస్తుంది, నువ్వు పని చేయి. మనం బయటకు వెళ్ళి పని చేయక్కర్లేదు. ఈ చెత్త మంచం గించం అన్నీ ఉన్నాయి కదా, అట్లా అవన్నీ తీసి బయట పడే చేసుకుంటాం. చేసుకున్న తర్వాత అప్పుడు వస్తాను మొత్తం. అమ్మ రమాదేవి తల్లి అట్లా చేస్తాం. రండి, బియ్యం రమాదేవి ఇక మా బియ్యం బస్తా ఇస్తారు రాని. మీ తోడుకోడికి 3000 ఇస్తావా? రేపు ఫంక్షన్ వస్తుంది, ఇవాళ 30ఏనా, తేదీ 29. ఫస్ట్ రాగానే 3000 ఇవిడికి ఇవ్వు, ట్రాక్టర్తో మట్టి వేస్తుంది. మీ ఆయనకు ₹1 ఇచ్చామనుక నేను ఇంకా నెక్స్ట్ రాను కూడా. సరే, నువ్వు మంచిదాన్ని రమ్మదేవిగా. నీకు చీరలు కట్టుకుంటున్నావు కదా, నీకు చీర లంగా జాకెట్ తల్లి. ఇంకా ఇవి కిరాణా సామాన్లు కందిపప్పు అవన్నీ ఉంటాయి, ఇందులో ఉన్నాయి. ఇదిగో అదే పోయింది, ఇందా. తిట్టడం పెట్టడం నాకు అలవాటే. సరే నేను వెళ్ళొస్తాను. నమస్తే. నమస్తే.